వరిలో ఇటీవల కాలంలో అతి సన్నగింజ రకాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. వీటిని లాంగ్ సిలిండర్ వెరైటీస్గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే జయశంకర్ శాస్త్రవేత్తలు అతి సన్నగింజ రకాలను రూపొందించి విడుదల చేయటం జరిగింది. వరి రైతులు ఈ అతి సన్నగింజ రకాలతో పాటు సువాసన రకాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి కొత్తగా అభివృద్ధి చేసిన అతి సన్నగింజ రకాలు సువాసన వరి రకాల గురించి రాజన్ నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగం అధిపతి డాక్టర్ దామోదర రాజు నుంచి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో రైతులు అతి సన్న గింజ రకాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎందుకు అంటే కన్జ్యూమర్లో కూడా ఈ అతి సన్న గింజ రకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది. మనకు పాత రకాలు ఏం సాగుబడిలో అందుబాటులో ఉన్నాయి అతి సన్న గింజ రకాలంటే, ఒకటి జై శ్రీరామ్ అనే రకం మహారాష్ట్ర లోకల్ వెరైటీ, ఇంకోటి హెచ్ఎంటి సోన్ అనే రకం, ఇది మహారాష్ట్ర యూనివర్సిటీ నుంచి పీకేవీ నుంచి విడుదల చేయబడిన వెరైటీ. ఇదే కాకుండా కొన్ని ప్రైవేట్ వెరైటీలు చింట్లు, పూజ, తర్వాత రకరకాల పేర్లతోని ఈ అతి సన్న గింజ రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ రకాలు ఎక్కువ రైతులు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే బియ్యం అతి సన్నంగా ఉంటాయి, తర్వాత బియ్యం ముద్ద కాదు, అన్నం ముద్ద కాదు, కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి ఈ రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవి ఎక్కువ సాగుబడిలో ఉన్నాయి. ముఖ్యంగా అన్నీ కూడా 130 రోజుల కాల పరిమితితో ఈ రకాలు ఉన్నాయి. రైతులు అడిగేది ఏంటంటే, ఇవి బాగా ఉన్నాయి, వీటికి ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీ నుంచి ఏమైనా రకాలు ఉన్నాయా, ఈ మధ్యకాలిక రకాలు కానీ కొంచెం కాలపరిమితి తగ్గించి స్వల్పకాలిక రకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా మేము ఒకటి జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి JGL 27356, ఇది జై శ్రీరామ్ లాంటి రకం. RNR 15048 కూడా మీకు జై శ్రీరామ్లో మనము లాంటి రకంగా కింద తీసుకోవచ్చు. అతి సన్న గింజ రకం, షార్ట్ సిలిండర్. ఎవరైతే జై శ్రీరామ్ తర్వాత హెచ్ఎంటి సోనా, చింట్లు, పూజలు వేసే వాళ్ళు ఉన్నారో ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు మీరు, JGL 27356. అదే కాకుండా రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి RNR 31479, ఇది కూడా మీకు అచ్చం జై శ్రీరామ్ లాగానే ఉంటుంది, అచ్చం మీకు హెచ్ఎంటి లాగానే ఉంటుంది, ఇంకా జై శ్రీరామ్ కంటే సన్నం ఉంటుంది. ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వరి రకాల కన్నా అతి సన్న గింజ రకం ఇది, RNR 31479. ఈ రకం కూడా మేము విత్తనము డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసి అందుబాటులోకి తెచ్చాము. ఇంకొక రకం కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ఒక అతి సన్న గింజ రకము అందుబాటులో ఉంది. చాలా రోజులైంది విడుదలై, కర్ణాటకలో ఇప్పటికే బాగా పాపులర్ అయింది. అదేవిధంగా మనకు నెల్లూరు ప్రాంతంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అది KNM 733 కూనారం రైస్ 1 అనే పేరుతోని అది విడుదల చేయబడింది. అతి సన్న గింజ రకం, షార్ట్ సిలిండర్ వెరైటీ. అతి సన్న గింజ రకం వేయదలిచిన రైతులందరూ కూడా JGL 27356 కానీ, RNR 31479 కానీ, RNR 15048 కానీ, KNM 733, ఈ 4 రకాల్లో ఏదో ఒక రకాన్ని మీరు ఎన్నుకొని వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న జై శ్రీరాము, హెచ్ఎంటి కన్నా ఇవన్నీ కూడా దిగుబడి ఎక్కువ, అదేవిధంగా ఏదో ఒక పురుగును కానీ తెగులు కానీ తట్టుకునే లక్షణాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బాస్మతి, తర్వాత చిట్టి ముత్యాలు అనగానే మనకు సువాసన గింజ వరి రకాలపైన దృష్టి పోతుందన్నమాట. చాలామంది రైతులు కమర్షియల్గా కల్టివేషన్ చేయనప్పటికీ ఈ రకాలపైన బాగా మక్కువ చూపుతున్నారు. పొడవు సువాసన గింజ రకాలు బాస్మతి లాంటి ఒక రకం రూపొందించడం జరిగింది రాజనగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి. అదేవిధంగా చిట్టి ముత్యాలు లాంటి ఒక రకం. ఇవి రెండు కాకుండా BPT లాంటి 2 సువాసన గింజ రకాలు కూడా మేము రూపొందించడం జరిగింది. బాస్మతి లాంటి రకం విషయానికి వచ్చినట్లయితే RNR 15435 అనే రకాన్ని మేము బాస్మతి గింజ నాణ్యతతో సువాసన అతి పొడవు గింజ రకంగా మేము రూపొందించి ఇవ్వడం జరిగింది. మీకు ఎంత విత్తనమైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా చిట్టు ముత్యాలు లాంటి సువాసన గింజ వరి రకం. చిట్టు ముత్యాలు అనేది లోకల్ వెరైటీ, ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేసి ఒక కొత్త రకాన్ని రూపొందించడం జరిగింది. అదే RNR 15459. ఇది చిట్టు ముత్యాల కన్నా ఇంకా సన్నంగా ఉంటుంది, సెంటు కూడా బాగా ఉంటుంది. ఈ రకం కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. విత్తనం కావాల్సిన రైతులు కొద్ది మొత్తంలో పొందవచ్చు. సాంబా మసూరి ఎక్కువ ఏరియాలో సాగుబడిలో ఉంది కాబట్టి సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా సువాసన వచ్చే విధంగా 2 రకాలు రూపొందించాం. ఒకటి సుగంధ సాంబా, RNR 2465 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. సేమ్ 135 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజను పోలి ఉంటుంది, మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇంకొక రకము శోభిని, RNR
2354 అనే నెంబర్తో విడుదల చేయడం జరిగింది. ఇది 135 రోజుల కాల పరిమితితో మంచి అన్నం నాణ్యతతో సాంబా మసూరినే పోలి ఉంటుందంట. గింజ నాణ్యత సాంబా మసూరి లాగా ఉంటుంది. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా. అయితే రైతులు ఈ సువాసన వరి రకాల గురించి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పొడవు గింజ సువాసన రకాలకు ఎక్కువ కమర్షియల్గా మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేదు. దాన్ని ప్రత్యేక రకాలుగానే అమ్ముకోవచ్చు. తర్వాత అవి పట్టడానికి మిల్లులు మన మిల్లులలో దాన్ని పట్టలేము, నూకలైతాయి. 15459 అనే రకం కూడా ప్రత్యేకమైన రకం కాబట్టి కమర్షియల్గా అది మార్కెట్లో అమ్మలేం. దాన్ని కూడా ప్రత్యేక రకంగానే అమ్మాల్సి ఉంటుంది. తర్వాత సాంబా మసూరి లాంటి రకాలైన సుగంధ సాంబ కానీ శోభిని కానీ ఈ రకాలు కూడా మీకు సెంట్ ఉంటుంది కాబట్టి మామూలుగా జనరల్ మార్కెట్లో అమ్మలేము వాటిని. కాబట్టి వాటిని ప్రత్యేక రకాలుగానే మీరు ప్రమోట్ చేసినట్లయితేనే అమ్మగలం. కాబట్టి ఇవి ఎక్కువ ఏరియాలో సాగు చేయకుండా మొదలు కొద్ది మొత్తంలో సాగు చేసి బియ్యం ఆడిచ్చి అమ్ముకున్నట్లయితేనే రైతులు అమ్మగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని రైతులు గమనించాలి.